రామారెడ్డి సార్ వాళ్ళు రామారావు సార్ మీరు ఎలా మా తోటగా ఉన్నారు పార్టిసిపేట్ చేసేందుకు చాలా థ్యాంక్స్ సార్. మేడం అండ్ పాపయ్య సార్, రమణరెడ్డి సార్, రామారావు సార్, లింగయ్య సార్, శ్రీదేవి మేడం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. తెలంగాణ అందరికీ ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ముందుగా ఇంట్రొడక్షన్ తీసుకుంటున్నాం ఒక్కొక్కరుగా. సో ఫస్ట్ నా పేరు వచ్చేసి సత్యనారాయణ రెడ్డి. నేను ఇక్కడ కొత్తపల్లి విలేజ్ ఉంది కదా, కొత్తపల్లి విలేజ్ నుంచి వచ్చేవాడిని అప్పుడు స్కూల్కి. ప్యాకెట్లో ఏం పేరు చెప్తారో అది కూడా చెప్పు. ప్యాకెట్లో ఇంకో అందరికి తిరుమల రెడ్డి బాగా గుర్తు, డబల్ రెడ్డి మేడం కూడా బాగా తెలుసు, మా అన్నయ్య అతను బ్రదర్, కజిన్ బ్రదర్. సో అప్పట్లో మేము డైలీ 3 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 6 కిలోమీటర్స్ ఒక 20 kgs బ్యాగ్ వేసుకొని భుజాన్ని వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళిపోయాం. కానీ ఇప్పట్లో స్కూల్ పిల్లలకు స్కూల్ బస్ ఇంటికి వచ్చినా కూడా చదువుకోవడానికి కూడా టైం ఉండలేదు. సో అప్పట్లో అంత హార్డ్ వర్క్, చదివిన 3 years కూడా మంచిగా హార్డ్గా చదువుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత ప్రయోజనం ఏమన్నా మీరు చెప్పిన చదువు వల్ల కూడా. సో యాక్చువల్గా అయితే నాకు అప్పట్లో పొలం పనులు అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో దానివల్ల 8th క్లాస్ వరకే డిస్కనెక్ట్ చేశాను ఇక్కడ 1998లో 8th క్లాస్ ఇక్కడ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ 6 years ఫీల్డ్ వర్క్స్కే చూసుకుంటూ మా ఫాదర్కి సపోర్ట్ చేసేవాడిని. సో ఫీల్డ్ వర్క్స్ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ అప్పుడు హైదరాబాద్లో తెలిసిన మా రిలేషన్స్ ఉంటే వాళ్ళ త్రూ 2006లో నేను హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు 8th క్లాస్ స్టడీ మీద ఎవరు జాబులు ఇవ్వరు. సో ఏదో చిన్న కంపెనీలో జాబ్స్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను. అప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ ప్లస్ ఫస్ట్ కెమికల్ కంపెనీలో జాబ్ చేశాను. 10 ఉండేది. నిదానంగా ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది అది 2000, 3000 అట్లా అయింది. సో ఒక 4-5 yearsకి అట్లా ఒక 15,000 వరకు వచ్చాను. ఒక 6 yearsలో ఒక 3-4 కంపెనీలు చేంజ్ అయ్యాను. కానీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, కంపెనీలు చేంజ్ అవుతున్నాను, కానీ 8th క్లాస్ సర్టిఫికెటే ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఐటీఐ ఎలక్ట్రికల్ కానీ డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సర్టిఫికేట్ ఉంటే దాని తగ్గట్టే శాలరీ ఉంటుంది. సో అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ 2012లో వరంగల్కి వెళ్ళి అక్కడ డిస్టెన్స్లో 10th క్లాస్ రాశాను. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఐటీఐ డిప్లొమా చేశానమాట. సో అప్పటికి నాది 10 years ఎక్స్పీరియన్స్ అయింది. సో సర్టిఫికేట్ తోడటం వల్ల ప్లస్ ఎక్స్పీరియన్స్ తోడటం వల్ల ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయిపోయాను హైదరాబాద్లో, ఇండియా ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఇంజనీర్గా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వన్ వెస్ట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలో యాజ్ ఏ అసిస్టెంట్ ఫెసిలిటీ మేనేజర్ చేస్తున్నా. ప్రజెంట్ నాకు 70,000 శాలరీ వస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 25 yearsలో ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వితౌట్ సర్టిఫికేట్ వితౌట్ స్టడీ కూడా మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడా వేస్ట్. సో అందుకే అందరికీ తెలియజేసినగా మీ పిల్లల్ని కూడా అందరినీ కూడా మీరు బాగా చదివించి బాగా ఎంకరేజ్ చేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నా సార్, కేపీహెచ్జీ ప్రగతి నగర్లో. జాబ్ వచ్చేసి నానకరాంగూడ వన్ వెస్ట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నా యాజ్ ఏ అసిస్టెంట్ ఫెసిలిటీ మేనేజర్గా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో. దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ సార్. కొత్తపల్లి నుంచి వచ్చేవాళ్ళం సార్. డైలీ అందరం కలిసి వచ్చేవాళ్ళం. అందరం భుజాన ఒక 15 kgs పెట్టుకొని ఒక చిన్న క్యారెట్ బాక్స్ తెచ్చుకొని చదువుకొని అప్పుడు ఆ స్టేజ్లో కొనిచ్చే స్తోమత కూడా లేదు మా నాన్నగారికి తెలుసా. మందు కోతాలు కుట్టించుకొని బ్యాగులు తగిలించుకొని వచ్చేవాళ్ళం మేము. ఇంట్రడక్షన్ సార్, మా ఆవిడ హౌస్ వైఫ్ సార్. 2 పిల్లలు సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి 5th క్లాస్, అబ్బాయి 4th క్లాస్ సార్. సార్ పిలవగానే వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే నేను ఈ ఊళ్ళో పెద్దారవీడులో ఉన్నాను. మీకు అంతగా తెలుసు, మా తాతగారి టీచర్. నేను 4th నుంచి ఇక్కడ చదివాను సార్. మన ఎలిమెంట్ స్కూల్ 5th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యాను సార్. అదే మా బ్యాచ్లోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టార్ట్ అయింది. సో అక్కడే నా చదువు నుంచి నేను గాడి తప్పడం జరిగింది సార్. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్స్ లేదు. సో అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారు క్రికెట్ కిట్ ఇస్తే ఇదే గ్రౌండ్లో రోజు క్రికెట్ ఆడుకునే వాళ్ళంగా చదువుకునే వాళ్ళం గారు. ఈ గ్యాప్ వల్ల సార్ నేను స్టడీ కంప్లీట్ చేయలేకపోయాను. తర్వాత నేను కెనాల్ షిఫ్ట్ అయ్యాను. 2002లో మా నాన్నగారు చనిపోయారు. 2003లో మేము కెనాల్ షిఫ్ట్ అయ్యాను సార్. మా తాతగారిది వాళ్ళది నేటివ్ ప్లేస్ అదే మాకు యాక్చువల్గా. సో అక్కడ నుంచి నేను జిమ్కి వెళ్తూ అది యాక్చువల్లీ ఫిజికల్ ఫిట్నెస్ పెట్టి కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే అతను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అదే జిమ్లో నేను ట్రైనర్గా వర్క్ చేశాను. ట్రైనర్గా వర్క్ చేస్తూ నేను ప్రైవేట్గా డిగ్రీ కట్టి తర్వాత డిస్టెన్స్లో తర్వాత MBA చేసి పోలీస్ ట్రైనింగ్ దీనికి SI జాబ్ ట్రై చేశాను సార్. 2010 సార్ 10 సో బట్ ఈవెంట్స్ ఫిలిమ్స్ అయితే అయిపోయినాయి సార్. మెయిన్లో కొంచెం డ్రాప్ అయిపోయింది. తర్వాత 2018లో ప్రైవేట్ జాబ్ జాయిన్ అయ్యాను.
సో సెక్యూరిటీ ఇండస్ట్రీ సార్, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు పెద్ద పెద్ద కంపెనీస్కి వీటికి. సో 9 years కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు ఒక ఎంఎన్సీ కంపెనీలో మంచి పొజిషన్ ఉన్నాను, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పొజిషన్. సో లైఫ్ బాగానే ఉంది సార్. ఒకటి నాకు మ్యారేజ్ అయింది, 6 years పాప ఉంది. పాప ఫస్ట్ క్లాస్ అవుతుంది సార్. ఈ ఇయర్లో ఫస్ట్ అయిపోతే సెకండ్ క్లాస్కి వస్తుంది సార్. నా ఫ్యామిలీ తెనాల్లో ఉంటుంది, బట్ నేను ఒక హైదరాబాద్లో ఉంటాను 4 years నుంచి. ఇది సార్. థ్యాంక్ యూ. మేడం గుడ్ ఈవినింగ్. నా పేరు కరుణాకర్ సార్. మరియమ్మ టీచర్ మూల్స్ టీచర్ వాళ్ళ మనవన్ని సార్. నా ఫస్ట్ నుంచి 10th వరకు కూడా మన పెద్దారెడ్డి స్కూల్లో చదివాను సార్. ఇంటర్మీడియట్ వచ్చి గుంటూరు ఏసీ కాలేజ్ సార్. తర్వాత సామ్యుల్ జార్జి కాలేజీలో నర్సింగ్ చదివాను, మెయిల్ నర్సింగ్. బట్ దాని మీద అంత గ్రోత్ లేదే సార్. సార్ మళ్ళీ డిస్టెన్స్లో డిగ్రీ చేశాను, బీఎస్సీ పాస్ అయ్యాక హాస్పిటల్ సైడ్ వెళ్ళేసి మార్కెటింగ్ మేనేజర్గా ప్రెసిడెంట్ జాబ్ చేస్తున్నాను సార్. పొజిషన్ వచ్చి మేనేజర్. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది సార్. ఒక బాబు. పాప 4.5 years, బాబు 2 years సార్. ఇది సార్ నా. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన మా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నా పేరు యోగిరెడ్డి, నాది పుచ్చకాయపల్లి గ్రామం. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను 14 సంవత్సరాల నుంచి. 12 ఏళ్ళు అయింది నా మ్యారేజ్. ఒక పాప ఉన్నారు. బాబు 9 years, పాప 5 years. స్టార్టింగ్ శాలరీ, ఎండింగ్ శాలరీ కూడా చెప్పు. పర్లేదు. స్టార్టింగ్ 5,000కు జాయిన్ అయ్యాను. అది మా కజిన్ వాళ్ళు ఇప్పించారు. 1 year తర్వాత నేను కష్టపడి బయటికి వెళ్ళాలని 1 year తర్వాత నేను ఓన్గా తెచ్చుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని కటింగ్లు కొని 2.5 లక్షలు వస్తుంది నాకు. మా ఫ్రెండ్ కూడా జాబ్ చేస్తుంది, తనకి కూడా 1.5 lakh వస్తుంది కటింగ్ కొని. కాకపోతే అది రీసెంట్గా వస్తుంది, అదంతా ఇంతకుముందు వల్ల కష్టపడడం వల్ల ఇప్పుడు వస్తుంది. అది నా గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు గురువయ్య అండి, పుచ్చకాయపల్లి. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుతున్నాను సార్. 7th వరకు సరిగా నేను అంటే క్లాస్కి వెనుకనే ఉండండి. వెంకటస్వామి సార్ కొట్టడం వల్ల ఈరోజు మంచి పొజిషన్లో MBA వరకు చేశాను సార్. ఆఫ్టర్ దెన్ ఆర్సిడి ఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను. బట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ మై గోల్ సార్. దెన్ తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ అంటే JCB కన్స్ట్రక్షన్ బిజినెస్లో పనిచేస్తున్నాను. అట్ ది సేమ్ టైం మన పొలిటికల్లో కూడా ఎంటర్ అయ్యాను సార్. లాస్ట్ టైం నాకు MPP రోల్ మన పెద్దవాడు మన మిస్ అయ్యాను. ప్రజెంట్ యూత్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. అడ్వకేట్గా పనిచేస్తున్నారు. నాకు 2 పాపలు సార్. 2 శ్రీ చైతన్య కాలేజ్, శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నారు. సో వెళ్ళండి సార్. ఇదంతా మీ ఆశీర్వచనం వల్లే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు తిరుమలరెడ్డి వెంకటరెడ్డి. 2006 నుంచి 10 వరకు ఇక్కడనే చదివిన. 2019 నుంచి 24 వరకు వాలంటీర్గా జాబ్ చేసిన. ఇప్పుడు ప్రజెంట్ మాగా అగ్రికల్చర్గా చేస్తున్నా. పెళ్ళి 15 సంవత్సరాలు అయింది. పాపకు ఈ మధ్యనే 574 మార్కులు వస్తాయి. టీచర్, నా పేరు మూల వెంకటేశ్వర్లు, మాది సిద్ధినానపల్లి గ్రామం. నేను మార్కాపురంలో 7th వరకు చదివాను. 8th ఇక్కడికి వచ్చాను. 8th నుంచి 10th వరకు ఇక్కడ చదివి తర్వాత డిప్లొమా ఖమ్మంలో చేశాను ఎలక్ట్రికల్. తర్వాత ఒక 1 year BHL అప్రెంటిస్ చేసిన తర్వాత జగ్గాపేటలో సబ్స్టేషన్లో జాయిన్ అయ్యాను. అట్లా చేస్తూ ప్రజెంట్ అయితే ఇప్పుడు సుండిపేటలో ట్రాన్స్ఫర్లో చేస్తున్నాను సార్. మా వైఫ్ వచ్చేసి టీచరు. ప్రజెంట్ మార్కాపురం పెద్దనాగులారం సార్, వడ్నాగులారం అంటారు కదా, అక్కడ చేస్తున్నారు. మాకు బాబు పాప. బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. పాప 8th అయిపోయి 9th అవుతుంది సార్. ప్రజెంట్ మార్కాపురంలో సెటిల్ అయ్యాము. ఇది సార్ నువ్వు కూర్చుంటారు. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు దండా వెంకటేశ్వర రెడ్డి, మాది కొత్తపల్లి గ్రామం. ఇక్కడికి నాకు పెళ్ళి 2 పాపలు సార్. పెద్ద పాప వచ్చేసి 5th క్లాస్, చిన్న పాప వచ్చేసి 1st క్లాస్. థ్యాంక్ యూ సార్. డాక్యుమెంట్స్ సార్. నా పేరు శ్రీనివాసులు, మాది పెద్దబొమ్మాపురం. 10th క్లాస్ మాత్రం ఇక్కడ చదివాను సార్. ఆ తర్వాత ITI చేసి విక్రోలో జాబ్ వచ్చింది సార్, ఎందుకు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎంట్రన్స్ రాసి మళ్ళీ జంషెడ్పూర్ టాటా నగర్ సార్, అక్కడ జూనియర్ ఇంజనీర్గా పార్ట్ టైం డిప్లొమా చేసి జూనియర్ ఇంజనీర్గా చేస్తున్నాను. ఈ మధ్యనే మా ఫాదర్ బాగాలేకపోతే అక్కడ జాబ్ ESS అని ఒక స్కీమ్ తీశారు సార్. ఆ స్కీమ్లో ఇంటికి వచ్చాను సార్. ఇక్కడ ఉన్న కానీ పేమెంట్ ఇస్తాను సార్.
ఫాదర్కి సేవ చేద్దాం అనుకున్నాను. తీసుకొస్తుంది. పెద్ద పాప 4th క్లాసు, చిన్న పాప క్లాస్ 1 సార్. కేంద్రీయ విద్యాలయాల్లో రాజంపల్లి జాయిన్ చేశాను. నేనుండే హైదరాబాద్లో ఇంటర్మీడియట్ ఇక్కడ చదివిన మెడికల్ ఫీల్డ్ సార్ నాది. మా పాప వచ్చేసి 4th క్లాస్, బాబు వచ్చేసి 9th క్లాస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు వెంకటరెడ్డి. మాది యాక్చువల్ గొబ్బూరు. చెప్పు. నేను కొత్తపల్లి నుంచి వచ్చేవాడిని. మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేవాడిని. అందరితో పాటు నడుచుకుంటూ పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని బాక్సులు తెచ్చుకొని ఇక్కడ బావి ఉండేది, ఆ బావి దగ్గర తినేవాళ్ళము. ఎంట్రన్స్ దగ్గర. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఇద్దరు పాపలు. ఒక పాప 4th క్లాస్, ఒక పాప 2nd క్లాస్. ఇక్కడ సిద్ధినాథపల్లిలో పెళ్లి చేస్తాను. జాబ్ దేంట్లో చేస్తున్నాను? మిస్ అయ్యాడు పాప. ఈరోజు ఉండాల్సిన పాప. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను 1st క్లాస్ నుండి ఇంటర్ వరకు ఇక్కడే జరిగాను సార్. నేను తర్వాత ఐటీఐ చేశాను సార్. ఇక్కడ ఐటీఐ చేసిన తర్వాత ఇంకా శ్రీశైలం వెళ్ళాను సార్. ఇక శ్రీశైలం వెళ్ళాక అక్కడ బిజినెస్ చేస్తా ఉన్నాను. అక్కడ షాప్ మాది. సరే సార్, నాకు 3 పిల్లలు సార్. ఒక అబ్బాయి 1st క్లాస్ చదువుతున్నాడు. రెండో అమ్మాయి వచ్చేసి 4th క్లాస్ చదువుతుంది. ఫస్ట్ అమ్మాయి వచ్చేసి 5th క్లాస్ చదువుతుంది సార్. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు కోతిరెడ్డి రామరెడ్డి. మా ఊరు పుచ్చకాయలపల్లె గ్రామం. నేను ప్రజెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావేరీ సీడ్స్ లిమిటెడ్లో జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సార్. నాకు 2 పాపలు సార్. ట్విన్స్. ఎల్కేజీ చదువుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు, ముందుగా నా తోటి స్టూడెంట్స్కు హృదయపూర్వక నమస్కారాలు. నేను 1st క్లాస్ నుంచి ఇదే స్కూల్లో చదివాను. 10th వరకు ఇదే చదివాను. దురదృష్టవశాత్తు ఇంటర్లో కొన్ని రోజులు మాత్రమే చేసేసి డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ అయిపోయినాక హైదరాబాద్ వెళ్ళి చేశాను. ఒక అదృష్టవశాత్తు ఆ దేవుడి దయ వల్ల మెడిప్లేస్లో ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నా. పర్ మంత్ 80,000 వరకు శాలరీ తీసుకుంటున్నా. ఒక పాప బాబు. నిజంగా చెప్పుకోవాలంటే కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది అన్నట్టు. ఎక్కడైతే నేను జాబ్ చేస్తున్నానో అక్కడైతే దాన్ని బట్టి నాకు తెలిసింది. నాకు పాప బాబు. పాప 8th క్లాసు, బాబు 6th క్లాసు. ప్రజెంట్ ఇంటర్మీడియట్. నా పేరు చక్కా సుజాత. ఇప్పుడు టంగుటూరు లక్ష్మీ సుజాత. నాకు 2 పిల్లలు. మేము ఉండేది ఒంగోలు. ఒక పాప ఈ మధ్య 2nd ఇయర్ అయిపోయింది. ఒక పాప 10th అయిపోయింది. పాపకి 585 వచ్చాయి 10thలో. మా పిల్లలు 2 క్లాసికల్ డ్యాన్సర్లు సార్. మా వారు ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో మాది షాప్ సార్. కాపర్ రివైండింగ్ స్పేస్, హోల్సేల్ అండ్ రిటైల్. అంతే సార్. నేను ఇంట్లో టైలరింగ్ చేస్తాను. అంతే సార్. పెద్దారవీడులోనే మా పెద్దమ్మ దగ్గర ఉండి ఇంటర్ వరకు చదువుకున్నాను. నాకు 3 పావులు. పెద్ద అబ్బాయి ఇంటర్ 2nd ఇయర్. చిన్న అబ్బాయి ఇప్పుడు 1st ఇయర్. అబ్బాయి 10th క్లాస్ పోతున్నాడు. పెద్ద అబ్బాయికి 450 వచ్చాయి. రెండో అబ్బాయికి 578 వచ్చాయి. థ్యాంక్ యూ సార్. సరస్వతి జయశ్రీ సరస్వతి. నాకు 8th క్లాస్లో మ్యారేజ్ చేసి పంపించేశారు. ఎయిత్ క్లాస్లో మ్యారేజ్ పంపించేశారు. అప్పటి నుంచి 5 ఆడపిల్లలే. ఒక్కడే బాబు. మా హస్బెండ్ వస్తాయి హైదరాబాద్లో ఉంటారు. మా అబ్బాయి బీటెక్ అయిపోయింది. జాబ్ టెస్టింగ్లో ఉన్నాను. పిఎస్ కొత్తపల్లి గ్రామము. నేను 10th క్లాస్ మాత్రమే ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇంటర్ వచ్చేసి బలవంతంగా జాయిన్ చేయించారు. డిగ్రీ వరకు చదివాను. నా మ్యారేజ్ వచ్చి 19 ఇయర్స్ అయింది. మా వారు ఏజీబీఎస్ ఎకనామిక్స్ సైంటిస్ట్ గుంటూరు లాంగ్ ఫామ్లో 2 ఇయర్స్ అయింది. వైజాగ్ ఫామ్కి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇక్కడికి వచ్చారు. మాకు 2 పిల్లలు. ఫస్ట్ పాప బీటెక్ అయిపోయింది, జాబ్లో జాయిన్ అయింది. బాబు వచ్చేసి ఇంటర్ కంప్లీట్. అట్లే సార్ నా విషయం. థ్యాంక్ యూ సార్. నాగేంద్ర. మా వారు ప్రైవేట్ జాబ్ ప్లస్ ట్రావెల్స్ కూడాను. పెద్ద బాబు వచ్చి డిగ్రీ అయిపోయింది. రేపు ఎక్కడ అనేది డిసైడ్ అవ్వాలి జాబ్కు. చిన్న బాబు వచ్చేసరికి ఇంజనీరింగ్ 2nd ఇయర్.
అంత నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తూ ప్లస్ కొన్ని రోజులు వాలంటీర్గా చేశాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి బ్యాక్ పెయిన్ వచ్చి ఖాళీగానే ఉంటున్నాను. చిన్న చిన్న వర్క్ మాత్రమే చేసుకుంటున్నాను టైలరింగ్స్లో. అంతే సార్. సార్ మా పేరు సార్ ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడ చదివింది, ఇంట్లో కూడా ఇక్కడ చదివింది సార్. తర్వాత వేగూరులో ఐటీ చదివింది సార్. ఎన్ని కూడా అయిపోయింది కదా, ఎలక్ట్రిక్ ఇక్కడ పాత్రలు చేస్తాను సార్, చేస్తాను సార్. 3 పిల్లలు సార్. అంతే సార్. ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ చదువుతున్నాను. థ్యాంక్ యూ. ఆ తర్వాత మేము చూసుకుంటాం. రామారావు సార్ మీరు కూడా మీరు వచ్చి చేతులు ఇవ్వండి సార్. సార్ మిగతా అన్ని మేము చూసుకుంటాం. నాగేంద్ర రావాలి. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ ఒక్కసారి రావాలి సార్. అమ్మాయి సార్ మాకు చిలిపి తనకు చివరి మలుపులో డాన్స్ మాస్టర్ కదా. గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ జెళ్ళో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు పూసిన కాకి కూతలు, కళ్యాణి తెచ్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో నీడలేమంటూ నిడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. మాస్టారి డోడి గుండె పైన బోలెడు రాగిని మేడములు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైప్
కిష్టు కస్తూరి కాంతాలో తాగిన కోకు కిమ్మలు నీ మనసు నొచ్చుకుని డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లై ఇంత చేస్తుంటే అసలు నా హృదయం ఎందుకు ఉప్పొంగిపోతా ఉంది మాటలే హృదయాలు మరి భావోద్రేకంతో ఇంత బాగా గౌరవిస్తారు కాబట్టి మీకు మీ పిల్లలకు మీ కుటుంబానికి సదాకాలము దేవుడు తోడయ్యుండి శుభాశిస్సులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు మరి భగవంతుడు సంప్రాప్తించుగా మీరు శత సంవత్సరములు సుదీర్ఘముగా ఆరోగ్యముగా జీవించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా మరి ఆశీర్వదిస్తున్నాము. మరి మా ఆశీర్వాదం మీరు స్వీకరిస్తారని స్వీకరిస్తాం సార్, 100% స్వీకరిస్తాం సార్ అని అనుకుంటున్నాము. ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని ఉండేటువంటి విధంగా దేవుడు మనకు మరి ఆయుష్ను అంది దయచేయదు. ఒక విషయం ఏంటంటే మనం ఎంతోమందితో కలిసి మెలిసి తిరిగి ఉంటాం, కానీ మనకు అందరూ గుర్తురాదు. ఎవరైతే మనం అన్నము తిని పండుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోక ముందు ఎవరైతే గుర్తొస్తాడో ఆ విద్యార్థి గొప్పవాడు. కాబట్టి మీరు మెలిగిన విధానము, మీ ప్రవర్తన, మీ యొక్క మరి ఆనందము కూడా అసలు మేము స్వీకరించలేకున్నటువంటి విధంగా ఉన్నది. కాబట్టి మీకు దేవుడు ఆశీర్వాదములు నిరంతరం మీకు ఇచ్చుగా ప్రార్థిస్తున్నాను. ఉపాధ్యాయులు ఒకసారి ఫోన్ చేసుకుంటూ మన ఆత్మశాంతి చేసుకున్నామని 2 నిమిషాలు మౌనం లఘుమారపు లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, ఈ పెద్దిరెడ్డి, ఈ సుబ్బారావు, మన మాట నాగయ్య, కృష్ణవేణి, ఆనందరావు, కన్నకృష్ణులు, ఆగోల వెంకటేశ్వరులు,
వీళ్ళందరి ఆత్మ ఛాన్స్ చేయగలరు. ఒక 2 నిమిషాలు మౌనం. ఈ చనిపోయిన గురువులకు మిత్రులకు శ్రద్ధాంజలి వహించడం జరగలేదు. ఇది చాలా మంచి పరిణామం. ఇటువంటి మంచి మనసు ఉన్నవారికి కొన్ని మంచి పనులు కార్యక్రమాలు చేయండి. గురువులే కాదు, మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు కూడా చాలా గొప్పవచ్చు. వాళ్ళు అలా గొప్పగా ఆలోచించిన గొప్పగా వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల మీరు కూడా బాగా పెట్టుకున్నారు. వాళ్ళని కూడా మీరు ప్రేమగా అభిమానులు మీకు అదే శ్రీరామ రక్షణ గురు బ్రహ్మ గురు విష్ణు అదే కాదు, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య తల్లిదండ్రులు ప్రేమించిన వారు ప్రపంచాన్ని ప్రేమిస్తారు. తల్లిదండ్రులు ప్రేమించిన వారు అందరినీ ప్రేమిస్తారు. పుట్ట కాదు, పాము కాదు, జంతువు కాదు, చెట్టు కాదు, చేమ కాదు, ప్రతి ప్రేమే. తల్లిదండ్రులు ప్రేమిస్తే అందరినీ ప్రేమిస్తాం. భార్య కొడుకులు ప్రేమిస్తాం, గురువులు ప్రేమిస్తాం, జంతువులు ప్రేమిస్తాం, ఆకలి ఉన్నాను ప్రేమిస్తాం. కాపాడు అలానే ఉంది, ఇలానే ఉంది. కొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం? ఏటా కుదురుతది మనిషన్నాక కష్ట కళ పోషణంటూ లేకుంటే అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోదా నీలో ఫిలమెంటే. What is this break? Let's do the vintage break. ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు. మింగల్ అవుదామని పార్టీకొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు. కూచిపూడి బల్లె బల్లె భాంగరను వచ్చుండాల్సిన పనిలేదోయ్. వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే. What is this pause? Let's try the Ura Mas.
వీడలేని స్నేహమైన పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు విల్లి చెలిమికి నెలవైన